కాంట్రాక్టు ఉద్యోగులు చేస్తున్న సమ్మె 14వ రోజుకు చేరింది. తమకు ఉద్యోగ భద్రత కల్పించాలని, పీఎఫ్ సదుపాయం ప్రవేశపెట్టాలని డిమాండ్ చేస్తున్నారు. అయితే ప్రభుత్వం చర్చలకు పిలిచినా అవి సఫలం కాలేదని, పాదయాత్రలో ముఖ్యమంత్రి ఇచ్చిన హామీ ఇప్పటివరకు నెరవేర్చకపోవడం ప్రభుత్వ నిర్లక్ష్యమని తెలియజేస్తుందని విమర్శించారు. అయితే ప్రజా సంఘాలు, వివిధ రాజకీయ పార్టీలు వారికి మద్దతు తెలియజేస్తున్నాయి. ఇదే అంశం కాకినాడ సర్వశిక్ష ఉద్యోగుల జేఏసీ దీక్షా శిబిరం నుంచి మా కరెస్పాండెంట్ ఉదయ్ మరింత సమాచారం అందిస్తారు. థ్యాంక్ యూ. ఆంధ్ర నూతన సంవత్సరం ప్రారంభమైంది. అందరూ ఈ సంవత్సరం అంతా తమకు మంచి జరగాలని తమ ఇష్టదైవాలను ప్రార్థించే పనిలో బిజీగా ఉన్నారు. ఇక్కడ సర్వశిక్ష ఉద్యోగులు చేసి మాత్రం తమ ఆకలి తీర్చాలంటూ తమ నిరసన దీక్షను కంటిన్యూ చేస్తున్న పరిస్థితి. ఈ రోజు 14వ రోజుకైతే వీరు సమ్మె చేరుకుంది. అసలు వీరు ఇప్పటి వరకు ప్రభుత్వంతో జరిపిన చర్చలు అయితే విఫలమయ్యాయి. ఇప్పుడు వీళ్ళు ఏం డిమాండ్ చేస్తున్నారు, భవిష్యత్తు ఉద్యమ కార్యాచరణ ఎలా ఉండబోతుంది అనేది మనతో మాట్లాడడానికి జేఏసీ జిల్లా ప్రెసిడెంట్ చంద్రబాబు ఉన్నారు. అంతే మాట్లాడదాం. సార్ చెప్పండి, ఇప్పుడు ప్రభుత్వాన్ని మీరు ఏం డిమాండ్ చేస్తున్నారు? ఇప్పటికి 14 రోజులు అయితే మీ నిరసన దీక్షలు, ధర్నాలు పూర్తయిపోయాయి. ఇప్పుడు ఈ కొత్త సంవత్సరంలో అయినా మీ డిమాండ్లు నెరవేరుతాయని మీరు ఆశపడుతున్నారా, ఆకాంక్షిస్తున్నారా? ఈ రోజుకి 14వ రోజు సమ్మెలో మరి సమగ్ర శిక్ష ఉద్యోగులందరం ఉండడం జరిగింది. మరి గవర్నమెంట్ 10వ రోజునే చర్చలకు పిలిచి విభజించు పాలించు అన్న నినాదంతో మరి మాలో మమ్మల్ని విడదీయాలన్న భావనతో మరి గవర్నమెంట్ ఉంది. అయినప్పటికీ కూడా ఈ నూతన సంవత్సరంలో గవర్నమెంట్ మా సమానమైనటువంటి సమాన పనికి రెగ్యులరైజేషను, ఉద్యోగ భద్రత కల్పిస్తుందన్న ఉద్దేశంతో మరి మంచి నిర్ణయం తీసుకుంటుందని మేము ఆశతో ఉన్నామండి. ఈ 14వ రోజు ఇప్పటికీ కూడా ఏ నిర్ణయం తీసుకోకపోయినట్లయితే మరింత ఉధృతం చేస్తామని మేము సమగ్ర శిక్ష ఉద్యోగుల తరఫున తెలియజేస్తూ ఉన్నాం. సార్ చెప్పండి, ఇప్పుడు ప్రభుత్వం అయితే మిమ్మల్ని చర్చలు పిలిచింది. ఏ విధమైన ఆంక్షలు మీరు పెట్టడం జరిగింది? ప్రభుత్వం దానికి ఎందుకు స్పందించలేదు? మొట్టమొదటిగా మేము ప్రభుత్వానికి కోరేది ఏంటంటే, గత 15 సంవత్సరాల నుంచి 20 సంవత్సరాల నుంచి పనిచేస్తున్న సమగ్ర శిక్ష కాంట్రాక్ట్ ఉద్యోగులందరినీ కూడా రెగ్యులర్ చేయమని కోరామండి. వారు అంగీకరించలేదు. కనీసం తర్వాత హెచ్ఆర్ పాలసీ అమలు చేయమని కోరాము, అది కూడా వారు అంగీకరించలేదు. మినిమం పే స్కేల్ కూడా ఇప్పించమని కోరాము, అది కూడా వారు సముఖంగా లేరండి. మేము చేసిన పోరాటం ఎట్టి పరిస్థితుల్లోనూ వారు అంగీకరించట్లేదు. మాకు అన్యాయం చేయడానికి చూస్తుంది ప్రభుత్వం కూడా. ఇప్పుడు కొత్త సంవత్సరం పూట తమ న్యాయమైన డిమాండ్లు ఈ సంవత్సరం అయినా ఈ నెలలోనైనా నెరవేరుతాయని ఆశతో అంతా ఎదురు చూస్తున్నారు. ప్రభుత్వం అయితే చర్చలకు పిలిచి డిమాండ్లను పక్కన పెట్టి విభజించి పాలించే అనే ధోరణిలో మాత్రం వ్యవహరించిందని వీరు వాపోతున్నారు. రాబోయే కాలంలో ప్రభుత్వం కనుక తమ డిమాండ్లు నెరవేర్చకపోతే ఈ ఉద్యమాన్ని మరింత తీవ్రతరం చేస్తామని వారు హెచ్చరిస్తున్నారు. న్యూస్ లిస్ట్ కోసం వీడియో జర్నలిస్ట్ శ్రీనివాసరావు, ఉదయ్, కాకినాడ. 2 రోజులు